సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. సింహాచలం ఆలయంలో జరిగిన ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవ సమయంలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. సింహాచలం ఆలయంలో జరిగిన ప్రమాదంపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవ సమయంలో ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ లైన్లో అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో విశాఖకు బయలుదేరనున్నారు. ఏదైతే విశాఖలో జరిగినటువంటి ఏదైతే గోడ కూలి అటు ఎవరైతే మృతి చెందారో ఆలయంలో జరిగినటువంటి ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమైన చందనోత్సవ సమయంలో ఇలాంటి ఘటన జరగడం నిజంగా తన మనసును కలిసివేసిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రత్యక్షంగా ఎవరైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేరుగా పవన్ కళ్యాణ్ పరామర్శించున్నారు. వారికి ప్రభుత్వం తరఫు నుంచి కొంత భరోసాని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అప్రమత్తం అవుతున్నప్పటికీ కూడా కొన్ని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం తరఫున వారు కనీసమైనటువంటి గౌరవాన్ని వాళ్ళకి కనీసమైనటువంటి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారికి భరోసాను మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ బాధ్యతను తీసుకోనున్నారు. ఇప్పటికే అక్కడ ఘటనా స్థలాన్ని హోంమంత్రి పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నింటినీ కూడా చూపిస్తున్నారు. దీనిపైన కూడా ఎంక్వైరీ వెళ్ళినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఆ క్షతగాత్రులు కూడా పరామర్శించి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.